కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కార్యకర్తగా మారిపోతాడు లోకేష్. పార్టీ బాగు, కార్యకర్త బాగు గురించి ప్రత్యేకించి మాట్లాడతాడు. ఓ రకంగా చెప్పాలంటే ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. నిన్న రాజమండ్రిలో ఆయన మాట్లాడిన తీరు అదే. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకే ఓ విలన్ ఉన్నాడు. ఆయన వస్తే అరెస్ట్ చేస్తారట. మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా అంటూ జగన్ గురించి కామెంట్ ఇదంతా ఒక ఎత్తైతే జగన్‌తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంత వాళ్ళతో కూడా అంతే పోరాడా. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడుతో పోరాడతా. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి దాన్ని అమలు చేసే వ్యక్తిని నేనంటూ ఓ బాధ్యతాయుతమైన కొడుకుగా, బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తగా, బాధ్యతాయుతమైన నాయకుడిగా చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్యలు నాకు స్ఫూర్తి. ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ కుప్పం, హిందూపూర్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు మంగళగిరి, రాజమండ్రి కంచుకోటగా చరిత్ర తిరగరాయాలి. మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్ని స్వీకరిస్తున్నా. కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. మేము కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. వచ్చే 15 ఏళ్ల వరకు కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందంటూ స్పష్టం చేసుకొచ్చారు. ఆ తర్వాత పార్టీలో బాగా పనిచేసిన కార్యకర్తలకు ధ్రువపత్రాలు ఇచ్చారు. అందరితో ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. వాళ్ళతో మమేకం అయిపోతున్నారు లోకేష్.